శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూజ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, చేసేటప్పుడు పాడాలోచనలు వస్తున్నాయండి, అవి ఎలా ఆపుకోవాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఈమెయిల్స్లో కానీ కనిపించినప్పుడు కానీ. ఈ వీడియోలో దానికి సంబంధించి 3 టెక్నిక్స్ తెలుసుకుందాం ఎలా ఆపుకోవాలి అనేది. మొన్న ఒక 2-3 మెయిల్స్ చేశారు. అసలు ఎంత ఘోరమైన ఆలోచనలు వస్తున్నాయంటే అండి, అసహ్యం వేస్తుంది మా మీద మాకేను. అందుకని పూజ చేస్తున్నప్పుడు అలాంటి ఆలోచనలు రావడం మంచిది కాదు కదా అని అసలు పూజే మానేసాం మేము అని చెప్పారు. అది మాత్రం చాలా పొరపాటు. ఆ తప్పుడు పని మాత్రం ఎప్పుడూ చేయకండి. మనం పుట్టుకతోనే మహాత్ములో కారణజన్మలో కాదు కదా. మీరైనా సరే, నేనైనా సరే చిన్నప్పటి నుంచి మన ఆటలు, మన స్నేహాలు, మన సినిమాలు, మన కాలేజీలు, చదువులు అవన్నీ మనకు ఉన్నాయి, ఉద్యోగాలు అవన్నీ. తర్వాత ఎప్పుడో జీవితంలో మన అదృష్టం బాగుండి ఆధ్యాత్మికత వైపుకి తిరిగి అప్పుడు పూజ, ధ్యానం అవన్నీ మొదలుపెట్టాక ఆలోచనలు ఎలా అరికట్టాలి అనే ఆలోచన వచ్చింది చూసారా, అసలు అదే మన అదృష్టం. ఆ ఆలోచనే ఎన్నో జన్మలకి తప్ప రాదు. అందుకని దాని కారణంగా పూజ మాత్రం మానేయకండి. ఇప్పుడు అవి ఎలా అరికట్టుకోవాలి అనే దాని గురించి, అసలు అవి ఎందుకు వస్తాయి అనేది చూద్దాం. శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అందులో సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖ స్వటతి ఝటతి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభోః అని. చాలా అద్భుతమైన శ్లోకం ఇది, సాహితీపరంగా కూడాను. ఆయన అంటారు, పరమేశ్వర, నువ్వేమో కపాలమాల వేసుకుని ఉంటావు, పెద్ద పెద్ద జడలు, ఒళ్ళంతా బూడిద పూసుకుని ఉంటావు, ఇక్కడ 3 కళ్ళు ఉంటాయి ఎగుడు దిగుడుగాను. నువ్వు భిక్షకి వెళ్తే నిన్ను చూసి ఎవరు భిక్ష వేస్తారయ్యా? ఎవరైనా వేస్తారా అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే? కానీ నీకు ఒక ఉపాయం చెప్తా. ఎవరైనా భిక్షకి వెళ్తూ కోతిని పట్టుకెళ్ళారు అనుకోండి. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరైనా కుర్రాడు ఒక కోతిని పట్టుకుని వస్తే వెంటనే మన అబ్బాయి ఇలా రా అని చెప్పి ఆ కోతిని ఆడించమని మన పిల్లలకి చూపించి చివరికి అతను 10 రూపాయలు ఇస్తాం, అంతే కదా. అలాగా పరమేశ్వర, నీకు కూడా కోతిని తీసుకెళ్ళావంటే నీకు అందరూ తేలిగ్గా భిక్షిస్తారు అన్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆ కోతి అంటే, నా దగ్గర ఒక కోతి ఉంది స్వామి, అది సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ. అంటే అది ఎప్పుడు మోహం అనే అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీల సౌందర్యం అనే కొండల మీద ఎగురుతూ ఉంటుంది. అది ఆశ అనే కొమ్మల్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటుంది. అది ఆ కోతికి ఉన్న దుర్లక్షణం, ఒక చోట స్థిరంగా ఉండదు. అది ఎవరు అంటే నా మనస్సు. స్వామి, ఆ కోతిని కూడా పట్టుకుపోతే నీకు భిక్ష దొరుకుతుంది. అప్పుడు స్వామి అడుగుతాడు కదా, మరి అది ఎప్పుడూ స్థిరంగా ఉండదంటున్నావు, నా దగ్గర ఎందుకు ఉంటుంది అని. అందుకని శంకరాచార్యులు వారి చమత్కారం చూడండి, ఆయన చెప్తున్నారు, స్వామి ఒక పని చెయ్యి, కోతిని మామూలుగా మనం ఏం చేస్తాం, అది ఉండకపోతే బెల్ట్ వేసి కట్టేస్తాం, అంతే కదా. అలాగే భక్తి అనే బెల్ట్ ఒకటి వేసి దాని మెడలో కట్టేసి నీకు కూడా తీసుకుపో స్వామి, అప్పుడు నీకు భిక్ష దొరుకుతుంది, నా కోతి నీ ఆధీనంలోనూ ఉంటుంది అన్నారు. ఎంత గొప్ప శ్లోకం చూడండి. అసలు ఇందులో శంకరాచార్యులు వారు చెప్పదలుచుకున్నది ఆయన గురించి కాదు, ఆయన సాక్షాత్ శివస్వరూపం, మనలాంటి సాధకుల గురించి అన్నమాట. అంటే మీ మనస్సు అటు ఇటు పరిగెడుతుంది అని అల్లాడిపోకండి, దాని తత్వమే అంత, అది కోతి లాంటిది, దాన్ని భగవంతుడికి అప్పచెప్పండి, అప్పుడు అది పడి ఉంటుంది అని చెప్తారనమాట. ఇప్పుడు ఆ మనస్సుని అలా కోతి లాంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి 3 టెక్నిక్లు ఉన్నాయి. ఎస్ అని. అవి ఏమిటో ఈరోజు చూద్దాము. అసలు దానికి ముందు ఒక చిన్న పాయింట్, ఎందుకు మనస్సులో అలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి పూజ చేస్తుంటే? ఆలోచించండి. అది ఆలోచిస్తే మనకి ఎలా కంట్రోల్ చేయాలో తేలిగ్గా అర్థమైపోతుంది. ఇప్పుడు బాడీని తీసుకోండి, దీనికి అస్తమాను రోగాలు వస్తున్నాయి అనుకోండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నాకు అస్తమాను ఇక్కడ పట్టేస్తుంది, ఇక్కడ వస్తుంది, జ్వరం వస్తుంది, ఇవి అన్నారనుకోండి, ఫస్ట్ మీరు ఏం చెప్తారు చెప్పండి? రోజు వెళ్ళి యోగా చేయు, అరగంట పాటు, 1 గంట పాటు వెళ్ళి జిమ్ చేసావంటే ఈ బాడీలో ఉన్న అనవసరమైన కొవ్వు అలాంటివన్నీ తగ్గిపోయి నీ బాడీ మామూలుగా తయారవుతుంది. అప్పుడు నీకు అవన్నీ రావు, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు అని చెప్తారు, అంతే కదా.
ఎందుకంటే మన బాడీలో అనవసరమైన కొవ్వు పెరిగిపోయి లావ్ అయిపోయాం అనుకోండి, అది ఈ రూపంలో బయటకు వస్తుంది. అలాగే మనస్సుకు కూడా అనవసరమైన కొవ్వు చాలా చేరుతుంది. వాటిని అరికట్టామంటే మనం, అంటే మనస్సుని కానీ జిమ్కి తీసుకెళ్ళామంటే మనం, అది కానీ సన్నగా స్లిమ్గా తయారైందనుకోండి, అప్పుడు ఇంక పాడాలోచనలు రాకుండా ఉంటాయన్నమాట. అది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఆ 3 ఎస్సులు ఏమిటి అనేది చూద్దాం. మొట్టమొదటి ఎస్ సంభోజనం. సంభోజనం అంటే మనం తినే అన్నం. ఇప్పుడు ఎవరైనా ఒక 10th క్లాస్ చదువుకున్న పిల్లవాడిని పిలిచి నువ్వు తిన్న అన్నం నీకు ఏమవుతుంది లోపల అని అడిగావు అనుకోండి, ఏం చెప్తారు? ఆ అన్నం దీని కింద మారుతుంది, ఏదో ఈ ధాతువు కింద మారుతుంది, దీని రక్తం కింద ఇదై చివరికి అనవసరమైంది బయటికి వెళ్ళిపోతుంది, ఇదే కదా చెప్తారు. ఇది మన సైన్స్ పుస్తకంలో రాసి ఉన్నది. కానీ సైన్స్ పుస్తకంలో రాసి లేనిది, అన్నానికి సంబంధించింది మన ఋషులు చెప్పింది ఒకటి ఉంది. అదేమిటంటే మనం తిన్న అన్నం కొన్ని రోజులు పోయాక మన మనస్సు కింద మారుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. అదేమిటండి దీనికి నమ్మకం ఎలాగా అంటే, నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను, నేను చాలామంది జీవితాల్లో చూశాను, మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, చాలా నిర్మలమైన మనిషి, చాలా పాజిటివ్ మనిషి, చాలా మంచివాడు. ఇంకొక మనిషి అన్ని కుతంత్రాలు, కుట్రలు ఇలాంటివి ఉండి జీవితాలని, చుట్టుపక్కల వాళ్ళని ఎలా నాశనం చేసేద్దాము అనుకున్న మనిషి ఒకళ్ళు ఉన్నారనుకోండి. ఈ రోజు అన్నం వండి ఈ ఎక్స్కి తీసుకొచ్చి పెట్టారనుకోండి, పెడితే ఒక 6 నెలల్లో, సంవత్సరం అయ్యేసరికి ఈ ఎక్స్ గ్రాడ్యువల్గా లాగా మారిపోవడం మొదలు పెడతాడు. ఖచ్చితం, అది కావాలంటే మీరు చూడండి. అన్నానికి అంత శక్తి ఉంటుంది. మనం అన్నం వండేటప్పుడు ఏ రకమైన భావాలు కలిగి ఉంటామో ఆ భావాలు అన్నంలోకి వస్తాయి. అలాగే అన్నం తినేటప్పుడు ఏ రకమైన భావాలు కలిగి ఉంటామో అవి కూడా అన్నంలోకి వచ్చి చివరికి మన మనస్సు కింద, మన పిల్లల మనస్సు కింద మారుతాయి. అందుకే అన్నం విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మన సాంప్రదాయంలో కొంతమంది గురువులు కానీ వీళ్ళు చూస్తే, మీరు వాళ్ళు ఎక్కడికైనా బయటికి ఊరు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ భార్యని కూడా తీసుకువెళ్తారు అన్నం వండి పెడతారు అని. అది కుదరలేదు అనుకోండి ఆవిడకి రావడానికి, అప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హోటల్స్లోనూ అక్కడ దిగిపోరు. ఎవరో అనుష్ఠానపోతులు ఇల్లు చూసుకుని అక్కడే దిగుతారు వాళ్ళ ఇంట్లోనూ. ఎందుకు అలాగా? మనకేమనిపిస్తుంది అంటే, ఓహో కుల ప్రాతిపదిక మీద చేస్తున్నారండి వీళ్ళు ఇవన్నీ అనిపిస్తుంది. అది కాదు. అక్కడ ఏమిటంటే, అలాంటి ఇళ్లల్లో అయితే అన్నం వండేటప్పుడు సద్భావనతో వండితే ఆ తిన్న అన్నం వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది, లేకపోతే అది మనస్సు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దీన్ని మీరు కనుక్కోవాలంటే కొన్ని రోజులు అలా పాజిటివ్గా వండిన అన్నం తినండి. తిన్న తర్వాత మీరు మెడిటేట్ చేయండి. మీ ధ్యానంలో మనస్సు చాలా తొందరగా మీకు పట్టులోకి వస్తుంది. దాని తర్వాత ఎక్కడికో బయటికి వెళ్ళి 2 రోజులు తినరండి, వెంటనే మనస్సు మారిపోతుంది. మీరు కావాలంటే అది ఎక్స్పెరిమెంట్ చేస్తూండి, తెలుస్తుంది. అంత అన్నానికి మనస్సుకి అంత సంబంధం ఉందన్నమాట. అందుకే అన్నాన్ని ఎవరి చేత వండించుకున్నాం, ఎలా తిన్నాం అన్న విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రామ్ చరణ్ మహారాజ్ అని ఒక మహనీయులు ఉండేవారు. ఆయనే మన రామనామ క్షేత్రం ఉంది కదా గుంటూరులో, దాని వెనకాలన్న మహనీయుడు కూడాను. ఆయన చరిత్ర మనం తొందరలో చేసుకుందాం, చాలా గొప్ప చరిత్ర అయింది. ఆయన అన్నం తినే ముందు బియ్యాన్ని ఒక్కొక్క గింజని రామనామం చెప్తూ ఏరుకుని, అలా ఏరిన గింజల్ని మాత్రమే వండుకుని తినేవారు. ఎందుకు అంటే ఇదిగో ఇదే కారణం అన్నమాట. అందుకని వండడం అంత ప్రధానం. అలాగనే తినేటప్పుడు కూడా మనం చెత్త సినిమాలు, చెత్త కార్యక్రమాలు అవన్నీ చూస్తూ తిన్నాం అనుకోండి, వాటి తాలూకు ప్రభావం ఆ అన్నంలోకి వెళ్ళి మన మనస్సు మీద పడుతుంది. అందుకే అన్నం తినేటప్పుడు అయితే మౌనంగా తినండి, లేకపోతే మంచివి ఏవైనా ఏ ప్రవచనాలు ఏవో ఒకటి పెట్టుకుని వింటూ అన్నం తినండి. అప్పుడు మీ మనస్సు మారుతుంది. ఇంకా తేలిగ్గా అర్థం కావడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా దీని గురించి. ఇప్పుడు ఎవరినైనా అడగండి, మీరు తిన్న ఆహారాల్లో పుట్టినప్పటి నుంచి అతి రుచికరమైన ఆహారం ఏమిటి అని ఏ మనిషినైనా అడగండి వెళ్ళి. సామాన్యంగా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? మా అమ్మ వండిన ఆహారం అంటారు. అంతే కదా. అమ్మలు చనిపోయిన తర్వాత కూడా పిల్లలు ఇంకా వాళ్ళు వండిన ఆహారాన్ని తలుచుకుని మురిసిపోతూ ఉంటారు. అవునా? అది మనం చూస్తూ ఉంటాం సామాన్యంగా. కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూండి, ఒక ఆవిడ ఎవరో వండితే అసలు ఘోరాతి ఘోరంగా ఉందనుకోండి అసలు ఆహారం, మనం వెళ్ళి బాబోయ్ ఎలా తింటున్నారో వీళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళ కొడుకుని అడగండి, అబ్బా అద్భుతంగా ఉంటుంది మా అమ్మ వండేది అని చెప్పి తెగ తినేస్తారు మొత్తం అంతాను.
ఎందుకు అలాగా అంటే ఆవిడ అన్నం వండేటప్పుడు భర్త మీద పిల్లల మీద ఆ ప్రేమతో వండుతుంది. మా పిల్లలకి ఈ అన్నం వంటబట్టాలి, దీని ద్వారా వాళ్ళకి బలం రావాలి అని ఆ ప్రేమతో వండితే ఆ ప్రేమ ఈ అన్నం ద్వారా వెళ్ళి ఆ కాన్షియస్ మనలో పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకే ఏ పిల్లవాడికైనా తల్లి వండిన అన్నం ఖచ్చితంగా నచ్చి తీరుతుంది అనమాట. అలాగా అన్నం మనసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఎస్ సంభోజనం. భోజనం విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, మనస్సును అదుపు చేసుకోవాలి అంటే. అలాగనే ఏవి తినాలి ఏవి తినకూడదు అంటే అవి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క కులానికి వేరేవో ఉన్నాయి. వాటి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే మాత్రం సాత్వికమైన ఆహారం తింటేనే మనస్సు నిలుస్తుంది. ఈ ధ్యానంలో కూర్చోవాలన్నప్పుడైనా. మరి సాత్వికమైన ఆహారం ఏమిటండి అంటే అది భగవద్గీతలో తీసి చూడండి. ఆయన 3 గుణాలను గురించి చెప్పారు కదా, అందులో సాత్వికమైంది ఏంటో రాజసికమైంది ఏంటో అంతా పరమాత్ముడు చెప్పారు. ఇంకా అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండో ఎస్ అదేమిటండి అంటే అది సాంగత్యం. సాంగత్యం అంటే మనం ఎవరితో తిరుగుతున్నాము ఎవరితో ఉంటున్నాము అనేది సాంగత్యం అనమాట. ఇప్పుడు చూడండి, మన ఇంటికి రోజు ఒకళ్ళు వచ్చి వీళ్ళ మీద వాళ్ళ మీద కబుర్లు చెప్తున్నారు అనుకోండి, కంప్లైంట్లు అవన్నీను. కొన్ని రోజులు అయ్యేసరికి మన మనస్సు దానికి ట్యూన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు పూజలో కూర్చోండి, వాళ్ళనేం చేద్దాం వీళ్ళనేం చేద్దాం అలాంటి ఆలోచనలు వస్తాయి తప్ప మనస్సు నిలవదు. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలండి అంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టడం మంచిది. మన ఇంటికి వచ్చినా లేకపోతే మనం ఏ మార్నింగ్ వాక్కో ఈవినింగ్ వాక్కో వెళ్ళామనుకోండి, మనకు ఒక ఇద్దరు కనిపించి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ ఉంటే మన మనస్సు ఆటోమేటిక్గా ప్రభావితం అయిపోతుంది. దానివల్ల పూజలో ఖచ్చితంగా మనస్సు నిలవదు. మరి ఇలా అయితే ఏమండి ఇలా ఒక్కొక్కరిని దూరం చేసేసుకుంటే స్నేహితుల్ని, మరి సమాజం అంతా దూరం అయిపోతుంది కదండి అని. అది చాలా మంచి ప్రశ్న. మరి అప్పుడేం చేయాలి? ఒకటి ఆలోచించండి. మన దగ్గరికి ఒక ఆయన వచ్చి ఇలా వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్తున్నాడు అనుకోండి అంతాను. ఒకసారి చూడండి, రెండోసారి చూడండి, మూడోసారి ఏం చేస్తారంటే ఆయన ఎవరి గురించో చెప్తూ బాబోయ్ వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో అసలు అనేదో చెప్తూ ఉంటే మీరు వెంటనే అవునండి మొన్నే నందనార్ గారి చరిత్ర చదువుతున్నాను, అందులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఉంది అని చెప్పి నందనార్ గారి చరిత్ర చెప్పడం మొదలుపెట్టి చిదంబరంలో ఇలా జరిగింది ఇది అది అని చెప్తే మీకు 2 రకాల జనాలు తగులుతారు. మొట్టమొదటి వాళ్ళు ఏమిటంటే బాబోయ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఇంకా ఆధ్యాత్మికత గురించి దేవుడి గురించి చెప్పేస్తారా, మానేయడం బెటర్ అని చెప్పి మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మనకి మంచిది కూడా. రెండో రకాల జనాలు ఎలా ఉంటారంటే భగవంతుడు వాళ్ళని మార్చటానికి మన దగ్గరికి పంపిస్తాడు. దాంతో వాళ్ళు వచ్చినప్పుడు లౌకికంగానే వచ్చినా ఇలాంటివి వినగానే బాగుందని చెప్పి పక్క రోజు మళ్ళీ వచ్చినప్పుడు నిన్న మీరు చెప్పారు కదండి నేను చిదంబరం గురించి వెతికితే అక్కడ దొరికింది, ఆయన చరిత్రలో ఇంకా ఇదిగో ఈ విశేషాలన్నీ ఉన్నాయి, ఈరోజు కూడా ఎవరి గురించైనా చెప్పండి అంటారు. మెల్లిగా వాళ్ళు మారుతారు, మనకి మంచిది. ఆ తర్వాత చూడండి వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా అదొక మంచి సత్సంగం అయిపోతుంది. ఇద్దరు మాట్లాడుకునేది సత్సంగంలా తయారవుతుంది అనమాట. అలాంటి జనాలతోనే సావాసం చేయండి. అలాగనే అలాంటి వాళ్ళతో కానీ మనకి స్నేహం దొరికింది అనుకోండి, ఏ ఉపాసనా పరులతోనో అనుష్ఠాన పరులతోనో మన అదృష్టం బాగుండి ఎవరైనా మహాత్ములతోనో స్నేహం దొరికింది అనుకోండి, మనకున్న బలహీనత ఏమిటంటే వాళ్ళు మనకి యాక్సెస్ ఇవ్వడం మొదలు పెట్టగానే ఒక 5-6 సార్లు వాళ్ళని కలిశాక వాళ్ళు ఇంకా ఫ్రెండ్ అయిపోయి మనకి మీద చేతులు వేసేయడం మొదలు పెడతాం. ఎప్పుడు అక్కడికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక రోజు చిరాకు అనిపించి ఆ బంధాన్ని కానీ కత్తిరించేసారనుకోండి, ఆ సాంగత్యాన్ని, మనం ఎంత కోల్పోతామో ఆధ్యాత్మిక మార్గంలో మనకే తెలీదు. భాగవతంలో సుధాముడు కృష్ణుడు అంటాడు నీకేం కావాలి నాయన అని అంటే అతను చెప్తాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. అంటే నీ పాదార్చకులతోడి నెయ్యం ఉంటుంది చూసారా, వాళ్ళతో స్నేహం సత్సాంగత్యం అది దొరకటం ఎంత దుర్లభమో, దొరికాక దాన్ని నిలబెట్టుకోకపోవడం మన చేతుల్లో ఉంటుంది. నిలబెట్టుకోకపోతే మన దురదృష్టం అంతే. అది ఇంకా మనస్సును అదుపు చేసుకోవడానికి మూడో ఎస్ అది సాహిత్యం. అంటే మనం చదివే పుస్తకాలు
మనం చూసే టీవీలు, ఈ కాలంలో అయితే ఇంకా ఇంటర్నెట్లు వచ్చాయి, ఈ మూడు మన మనస్సు మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. చూడండి, మీరు ఆ టీవీలోనో సినిమాల్లోనో ఏది చూసి వచ్చారో అది ఖచ్చితంగా పూజలో కూర్చున్నప్పుడు మీకు గుర్తొచ్చి తీరుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ కొన్ని రోజుల పాటు ప్రయత్నించి చూడండి. మరి దాన్ని ఎలా అరికట్టుకోవాలి అంటే అది మన అందరికీ తెలుసు. వీలున్నంత వరకు మహాత్ములు భగవద్భక్తుల చరిత్రలు చదవండి. అవి మనస్సు మీద అమోఘమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే కదా ఇన్ని వేల సంవత్సరాలైనా సరే భాగవతం చదువుతుంటే ఇంకా భక్తుల కన్నులంబట అలా నీళ్ళు వచ్చేసి వాళ్ళు ఆనందంలో మునిగిపోతారు. ఎందుకు? భాగవతంలో ఏముంది? భగవంతుడి కథ కాదు, భక్తుల కథలు ఉన్నాయి భాగవతంలో. భక్తుల కథలు ఎప్పుడు చదివినా మీకు ఎంతో స్వాంతన చేకూరుతుంది. ఎప్పుడైనా మీకు మనస్సు బాగోలేక చాలా డిప్రెషన్లోనో చిరాకులోనో ఉన్నారనుకోండి, మీరు వెంటనే ఎవరైనా భక్తుల చరిత్రలు తీసి చదవండి, మహాత్ముల చరిత్రలు కానీ. లేకపోతే మనకు అందుబాటులో ఉన్న సినిమా కదా, మంచి భక్తుల సినిమాలు, భక్త తుకారాము, సతీ సక్కుబాయ్ ఇలాంటి సినిమాలు చూడండి, భక్త ప్రహ్లాద్ ఇలాంటివి. సరిగ్గా ఒక గంట అయ్యేసరికి మనస్సు అంతా హాయిగా అయిపోతుంది, అందులో లీనమైపోతాం మనం. భగవద్భక్తుల చరిత్రలో ఉన్న గొప్పతనం అది. అందుకని అవి కానీ వంట పట్టించుకున్నారంటే మీకు పూజలో అతి తేలిగ్గా మనస్సు నిలుస్తుంది. ప్రయత్నించి చూడండి. మీరు భక్తుల చరిత్రలు చదివి ఓ 2 రోజులు అయ్యాక పూజ చేస్తూ కూర్చోండి. ఆ పూజ చేస్తుంటే ఆనంద పారవస్యం వచ్చేస్తుంది మీకు. అందుకని అది 3వ ఎస్ అన్నమాట. అక్కడ కానీ మీరు తప్పు చేశారనుకోండి, అది మీ పూజలో వెంటనే మీకు చూపిస్తుంది. పరమాచార్య లాంటి మహనీయులు, ఆయనకి పీఠాధిపతి కింద పట్టాభిషేకం జరిగిన కొత్తల్లో ఆయన పేపర్లో ఏమైనా అంశాలు చదవాల్సి వచ్చిందనుకోండి అంటే మీకు వెంటనే అనుమానం వస్తుంది, పీఠాధిపతికి న్యూస్ పేపర్లు ఎందుకండి అని. పీఠాధిపతులు కొంతమందికి ఆ బాధ్యత ఉంది. సమర్థ రామదాస స్వామి చరిత్ర కానీ, వ్యాసరాయల వారి చరిత్ర కానీ, విద్యారణ్యుల వారి చరిత్ర కానీ తీసి చూశారనుకోండి, వాళ్ళు కృష్ణదేవరాయలు, శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళని నడిపి రాజ్యాన్ని ధర్మ మార్గంలో నడిపించారు. దానికోసం కొంతమంది పీఠాధిపతులు ఏమి జరుగుతోంది అసలు దేశంలో అనడానికి ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఆ చూసినప్పుడు పరమాచార్య స్వామి చెప్పేవారట, ఆ పేపర్లో ఎక్కడైనా నాకు అవసరం లేనివి కానీ, అశ్లీలమైనవి కానీ, బొమ్మలు కానీ, అలాంటివి ఏమున్నా వాటి మీద గట్టి అట్టలు అంటించేసి అప్పుడు ఆ పేపర్ని నా దగ్గరికి తీసుకురండి. ఏదైతే దేశంలో ధర్మానికి గ్లాని కలుగుతోందో, దేశం పక్కదారి పడుతోందో అలాంటి వార్తలు మాత్రమే నా దగ్గరికి పట్టరండి, అంతేగాని ఇవన్నీ తేవద్దు. అలాగే కాగితాలు అంటించొద్దు, మళ్ళీ కనిపిస్తుంది, అట్టలు అంటించేయండి అని అడిగేవార్త. పరమాచార్య స్వామికి అవసరం అండి అది. ఆ మహనీయులు కారణజన్ములు. ఆయన ఇలా కూర్చుంటే ధ్యానంలోకి, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. మరి ఆయన ఎందుకు చేయించారు అది అంటే మనబోటి వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి అనమాట. అంటే ఇలాంటివి ఎంతటి పీఠాధిపతికైనా మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి, అందుకని జాగ్రత్తగా ఉండండి అని మనబోటి వాళ్ళకి చెప్పడానికి అనమాట. ఇది 3వ ఎస్. ఇప్పుడు అర్థమైంది కదా. మొట్టమొదటి ఎస్ సంభోజనం అంటే భోజనం, 2వ ఎస్ సాంగత్యం అంటే మనం ఎవరితో తిరుగుతామో ఆ స్నేహాలు, ఆ మాటలు అవన్నీ. 3వ ఎస్ సాహిత్యం, మనం ఏం చదువుతామో, మనం ఏమి చూస్తామో అలాంటివి. ఈ మూడిటిని సరైన మార్గంలో పెట్టండి. తర్వాత మీరు ధ్యానం చేసి చూడండి, అద్భుతంగా మీ మనస్సు చిక్కుతుంది. అలాగే ధ్యానంలో మొట్టమొదటి రోజు నుంచి మనస్సు కంట్రోల్లో ఉండమంటే ఉండదు. మీరు కొన్ని రోజులు చేశాక ఎప్పుడో ఒక 2 మినిట్స్ మీకు కనెక్ట్ అవుతుంది ఆ మనస్సు. కానీ ఆ 2 మినిట్స్ కనెక్ట్ అయినప్పుడు మీకు ఇంకా అవ్యాజమైన ఆనందం వచ్చేస్తుంది, అది మీకే తెలుస్తుంది. తర్వాత చేస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా ఎంతో సాధన చేస్తే ఒక పావు గంట, అరగంట కళ్ళు మూసి కూర్చున్నా మీరు భగవంతుడికే కనెక్ట్ అయ్యి ఇంకా ఏ ఆలోచనలు లేకుండా ఉండగలుగుతారు. అలాంటి స్థితి సాధించడానికి 3 ఉపయోగపడతాయి అన్నమాట. ప్రయత్నించి చూడండి. శ్రీమాత్రే నమః. ఆగండి, అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.